Hey guys, welcome back to Idiots Figuring Out. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి కంప్లీట్‌గా. అండ్ గో బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ వేరే వీడియోస్ కూడా చూడండి. ఇఫ్ యూ రియల్లీ లైక్ అవర్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ అస్. సో ఇప్పుడు టాపిక్‌లోకెళ్తే మనందరికీ డైలీ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన మైండ్‌లో ఒక చిన్న వారే రన్ అవుతుంటది. మనకెప్పుడు అనిపిస్తుంటది. కొంచెం టైం తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫిగర్ ఔట్ చేయాలని. కానీ మీకో విషయం తెలుసా? ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిగర్ ఔట్ చేయడానికి ఆల్రెడీ ఒక బుక్ రాసిపెట్టి ఉంది. విచ్ ఈస్ నథింగ్ బట్ ది మహాభారతం. సో, వి డిసైడెడ్ టు డూ సిరీస్ ఆఫ్ మహాభారతం షార్ట్స్. దీంట్లో మహాభారతంలో జరిగిన కథలు, అవి మన రియల్ లైఫ్‌లో ఎలా హెల్ప్ అవుతాయో తెలుసుకుందాం. సో, లెట్స్ ట్రై టు ఫిగర్ ఔట్ అవర్ లైఫ్ ప్రాబ్లమ్స్ విత్ మహాభారతం. నాట్ విత్ లెక్చర్స్, బట్ విత్ స్టోరీస్ విచ్ స్టిల్ మేక్ సెన్స్ టుడే. మహాభారతం అంటే శాంతను నుంచి మొదలైందని చాలా మంది అనుకుంటారు. కానీ దానికి ముందు మనకు తెలియని చాలా పెద్ద స్టోరీ ఉంది. పూర్వం హిమాలయ దేవుడు, ద కింగ్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ గాడెస్ ఆఫ్ రివర్ కాల్డ్ టు మీ మేనక కలిసి ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ అమ్మాయి పేరే తపతి. తపతి తర్వాత సత్యవతుడు అనే ఒక రాజుని పెళ్లి చేసుకున్నది. ఈయన సూర్యవంశానికి చెందినవాడు. యాక్చువల్లీ ఈయన నుంచే మొత్తం కురు వంశం స్టార్ట్ అయింది. తపతి ఇంకా సత్యవతుడికి పుట్టిన కొడుకు పేరు కురు. కురుకు పుట్టింది ప్రతీప అండ్ ప్రతీపకి పుట్టింది శాంతను. మన యాక్చువల్ స్టోరీ శాంతను నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి శాంతను గంగానది తీరాన్ని నడుస్తున్నప్పుడు అప్పుడు ఫస్ట్ టైం గంగాదేవిని చూశాడు. మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోండి. చూసిన వెంటనే డిసైడ్ అయ్యాడు, నేను తినని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని. అనుకున్నది అడుగుగా గంగాదేవి దగ్గరికి వెళ్ళి నాకు నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పాడు. గంగాదేవి కూడా వెంటనే యాక్సెప్ట్ చేసింది. కానీ ఒక కండిషన్ పెట్టింది. కండిషన్ ఏంటంటే, నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను ఎప్పుడు ఏం చేసినా ఎందుకు అనకూడదు, అడిగితే నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్తుంది. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత వాళ్ళకు కొడుకు పుట్టాడు. పుట్టడంతో రాజ్యం మొత్తం చాలా సెలబ్రేట్ చేసింది. అండ్ శాంతను మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అప్పుడే శాంతను మహారాజుకి ఒక షాక్ తగిలింది. అప్పుడే పుట్టిన బిడ్డని గంగాదేవి వెంటనే తీసుకెళ్లి నదిలో వదిలేసింది. శాంతను మహారాజుకి గంగాదేవి ఇలా ఎందుకు చేసిందో అస్సలు అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి తనని ఎందుకు అని అడుగుదాం అనుకున్నాడు. కానీ తను మొదటిగా పెట్టిన షరతు వల్ల ఏమీ అడగలేకపోయాడు. తర్వాత వాళ్ళకి ఇంకో 6 కొడుకులు పుట్టారు. కొడుకు పుట్టిన ప్రతిసారి గంగాదేవి వెళ్ళి వాళ్ళని నదిలో వదిలేస్తూ వచ్చింది. శాంతను మహారాజు ఎందుకు అని అడగలేక తనలో తను బాధపడుతూ చాలా చిత్రహింసకు గురయ్యాడు. తర్వాత వాళ్ళకి 8వ కొడుకు పుట్టినప్పుడు ఈసారి శాంతను మహారాజు తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో, తనని ఆపి అడిగాడు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని. అప్పుడు గంగాదేవి చిరునవ్వుతో ఎందుకో చెప్పడం స్టార్ట్ చేసింది. గంగాదేవికి పుట్టిన ఈ 7 కొడుకులు మహర్షులు. వాళ్ళొక శాపం వల్ల మనుషులుగా పుట్టాల్సి వచ్చింది. కానీ గంగాదేవి వాళ్ళకి జన్మనిస్తానని ఒప్పుకొని పుట్టిన వెంటనే మోక్షం ప్రసాదించడం కోసం నీళ్ళలో వదిలిపెడుతుంది. ఈ శాపానికి కారణమైన 8వ కొడుకు వసుప్రభాసుడు మాత్రం మనిషి జన్మని పూర్తిగా అనుభవించమని గంగాదేవి మోక్షం ఇవ్వలేదు. ఆ 8వ కొడుకు ఎవరో కాదు, మహాభారతంలో మనకు తెలిసిన వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్స్ భీష్ముడు. భీష్ముడికి ఇంకొక పేరుంది, అదే దేవవ్రతుడు. దేవవ్రతుడు అంటే దేవతల వారసుడు, గంగాదేవి తనయుడు, శాంతను కుమారుడు. చిన్నతనం నుంచే వేదాలు, యుద్ధ విద్యలు, రాజనీతి అన్ని నేర్చుకున్నాడు. అతనికి యుద్ధ విద్యలు నేర్పింది ఎవరో కాదు, పరశురాముడు. సో, దేవవ్రతుడు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పర్ఫెక్ట్ వారియర్. అలాంటి దేవవ్రతుడు భీష్ముడుగా ఎందుకు మారాడు, ఏమని ప్రతిజ్ఞ చేశాడు? సో, ఇప్పుడు మనం మళ్ళీ శాంతను మహారాజు దగ్గరికి వెళ్దాం. శాంతను మహారాజు ఒకరోజు గోదావరి దగ్గర ఉన్న మత్స్యకన్య అయిన సత్యవతిని చూసి ప్రేమలో పడ్డాడు. శాంతను మహారాజు ప్రేమని సత్యవతి కూడా అంగీకరించింది. కానీ ఒక షరతు పెట్టింది. ఈసారి షరతు శాంతను మహారాజు కాదు, దేవవ్రతుడికి. షరతు ఏంటంటే, దేవవ్రతుడు ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని, ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోవాలని. ఎందుకంటే భీష్ముడు బ్రహ్మచారిగా ఉంటే తన పిల్లలే తర్వాత రాజులు అవుతారు కాబట్టి. ఈ షరతు విన్న శాంతను మహారాజు దానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఈ షరతు దేవవ్రతుడికి తెలిసిన వెంటనే వాళ్ళ నాన్నతో మాట్లాడి తను ఈ షరతును అంగీకరిస్తానని ఇద్దరిని ఒప్పించి వాళ్ళకి పెళ్లి చేశాడు. ఇక్కడ నుండి దేవవ్రతుడు భీష్ముడుగా మారతాడు. భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు. ఇక్కడ మొదలైన భీష్ముడి క్యారెక్టర్ మహాభారతం మొత్తంలో ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోండి.